అటు రాజకీయ విశ్లేషకులు దత్తాత్రేయ జారీ అవుతున్నారు. దత్తాత్రేయ గారు నమస్తే. మనం చూస్తున్నాం పత్రికల్లో అన్నిటికంటే ప్రధానంగా ఈరోజు అన్ని పత్రికల్లో కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు విసిరిన సవాల్ ప్రధానంగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే సహకార ఎన్నికలు పెట్టాలని చెప్పేసి సవాల్ విసిరిన పరిస్థితి ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ప్రభుత్వంపై ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత పల్లెపల్లిన ఉందో స్పష్టంగా అర్థమైంది. దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టాలని చెప్పేసి విసిరిన ఈ సవాల్ను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ అండి. మీకు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు విసిరినటువంటి సవాలు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. నిజంగానే తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీలు ఓవరాల్గా 420 హామీలను నిలుపులేకపోయినావు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నువ్వు దగా చేసినావు, మోసం చేసినావు. ఇవాళ చాలా స్పష్టంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కో దగ్గర బీఆర్ఎస్ పార్టీ నన్ను బలపరచాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఇండిపెండెంట్లుగా పోటీ చేసి అందులో బలమైనటువంటి అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అభ్యర్థులు విజయాలు సాధించి పెద్ద ఎత్తున గ్రామీణ తెలంగాణ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి జైగొట్టింది. పల్లె ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు సారే రావాలి, కారే కావాలి అని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఎంత స్పష్టంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెంపచెల్లుమనేటువంటి సమాధానం చెప్పిందో మనం చాలా స్పష్టంగా చూసినాం. కానీ ప్రజానాయకులు అయినటువంటి కేటీఆర్ గారు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకే చెప్తా ఉన్నాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే, ఈ 2 సంవత్సరాలలో ఎట్లయింది, వ్యవసాయం ఏ విధంగా కుంటుపడుతుంది, వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులు ఏ విధంగా కన్నీటి పర్వంతమవుతా ఉన్నారు. ఇవాళ యూరియా కొనాలంటే సెల్ ఫోన్ కొనుక్కోవాలి, ఫస్ట్ ముందు ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కొని యూరియా బస్తాల దగ్గర క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో యూరియాలు ముందస్తుగానే 6 నెలల ముందే గోదాముల్లోకి వచ్చి చేరేది. రైతు చాలా సంతోషంగా డైరెక్ట్గా 1 by 1 వచ్చి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ రైతులు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లైన్లో పెట్టడం, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, పిల్లలు అని తేడా లేకుండా క్యూలో నిలబడడం, వర్షం పడుతున్నా ఎండ కొడుతున్నా కూడా గోదాముల చుట్టూ తిరగడం, అధికారుల చుట్టూ తిరగడం. సో ఇవన్నీ తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అది చాలా స్పష్టంగా కనబడింది. సో ఇప్పుడు కూడా కేటీఆర్ గారు ఒకటే విశ్వసిస్తా ఉన్నారు, మా నాయకుడు కేసీఆర్ గారు 2 సంవత్సరాల సుదీర్ఘ సమయం కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మారుతుందేమో, ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తుందేమో, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏమైనా పనిచేస్తుందేమో, ఇవాళ నీళ్ల విషయంలో నిలబడి కొట్లాడుతుందేమో అనుకుంటే ఎక్కడా కూడా ఇవాళ అలాంటి కనిపించట్లేదు. కాబట్టి కేసీఆర్ గారే డైరెక్ట్గా ఇవాళ ప్రజల దగ్గరకు వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నా శ్వాస నా ధ్యాస అంతా కూడా తెలంగాణ రాష్ట్రమే, నేను కంటికి రెప్పలాగా కాపాడుకున్న ఈ రాష్ట్రం గద్దల పాలు అవుతుంటే చూస్తూ ఊరుకోను. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సమస్య నీళ్ల పంపకాలు. ఈ నీళ్ల పంపకాల్లో నేను పంటి కింద రాయిని పెట్టుకుని ఎంత ఓపికతో ఎంత సహనంతో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ప్రభుత్వం నుంచి మొదలుకుంటే ఇటు కర్ణాటక కృష్ణమ్మ విషయంలో, అటు గోదావరి విషయంలో మహారాష్ట్ర, ఈ 2 రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడి ముఖ్యమంత్రులతో మాట్లాడి ఒప్పించి ఇవాళ మా ఆదిలాబాద్ జిల్లాకు 40 సంవత్సరాల కళ ఆ చెనాకా కోరాట ప్రాజెక్ట్ అనేటువంటిది పెనుగంగా నది పైన కేవలం 1 ఇంచు తగ్గడం కోసం పేచీలు పెట్టుకొని 40 ఏళ్లుగా పడావు పడేస్తే నాయకుడు ముందు చూపున్నవాడు పంతాలు పట్టింపులను పక్కన పెట్టి పరిష్కార మార్గాలు చూపినటువంటి వాడు వెళ్ళి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పించి ఫడ్నవీస్తో ఒప్పందం చేసుకుని ముంపు గ్రామాల సంఖ్యను తేల్చి ఇవాళ చెనాకా కోరాటతో దాదాపుగా ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలమవుతా ఉంది. అక్కడ నుంచి మొదలుకుంటే ఇవాళ కాళేశ్వరం ఇవాళ తెలంగాణ రాష్ట్ర జలకళ ఇవాళ సుదీర్ఘ పోరాటాన్ని నిజం చేసినటువంటి ప్రాజెక్ట్. నాడు విద్యాసాగర్ రావు గారు చెప్పేటోరు ఏమంటుండే, నీళ్లు నిజాలు తెలంగాణ ప్రజలకు ఎంత పెద్ద ఎత్తున నీళ్ల విషయంలో నష్టం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావలసి ఎట్లాగైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఉత్సవమూర్తుల్లాగా మార్చేసి కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలకే శాశ్వతం చేసి శిలాఫలకాలను చూసిన ప్రతిసారి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందా అని చెప్పి సంవత్సరాల కొద్ది నిరీక్షించినా కూడా పూర్తిగానే ప్రాజెక్టులను ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి నీ సొంత జిల్లానే కదా అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు చెప్పుకుంటున్నావు కదా నేను మహబూబ్ నగర్ జిల్లా బిడ్డనని, అయితే ఎందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు కోసం నీ తలని వంచి
వాళ్ళకి ఇవాళ 45 టీఎంసీలకే చాలు అని చెప్పేసి ఎందుకు అంగీకరిస్తా ఉన్నారు? Okay. ఇవాళ బొల్లంపల్లి రిజర్వాయర్ని మేము అడ్డుకుంటే వాళ్ళు మరో పేరు మీద పోలవరం వర్సెస్ నల్లమల సాగర్ పేరు మీద వస్తుంటే ఏదో ఒక పాలమూరు జిల్లాని ఎడారి చేయాలని చెప్పేసి నువ్వు కంకణం కట్టుకున్నావని స్పష్టమైతా ఉంది. Okay. 45 టీఎంసీలు తగ్గించుకున్నావు. నాడు కేసీఆర్ గారు కూడా అడిగితే 45 ఇస్తామంటే కాదు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో మేము భీమాలో 100 టీఎంసీలు రావాల్సి ఉండే నష్టపోయినాం. మేము అల్మట్టి డ్యామ్ విషయంలో పంపకాల విషయంలో మాకు 38 టీఎంసీలు రావాల్సి ఉండే నష్టపోయినాం. ఆర్డీఎస్ విషయంలో నష్టపోయినాం. ఇవాళ కోయల్ సాగర్ విషయంలో నష్టపోయినాం. కల్వకుర్తి విషయంలో మేము నష్టపోయినాం. దిండి విషయంలో ఇవాళ అదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి 30 టీఎంసీలు తరలించుకుపోతా ఉన్నాం. మేము ఇవాళ కమిట్మెంట్తో క్రమ పద్ధతిలో ఒక మహబూబ్ నగర్ జిల్లాను మరో కృష్ణా గోదావరి జిల్లాలాగా చేయాలని కంకణం కట్టుకొని ప్రాజెక్టు కడతా ఉంటే నువ్వు అదే ప్రాజెక్టులను మళ్ళీ కృష్ణా నది వ్యవహారాల్లో జరుగుతున్నటువంటి లోపాలకు వత్తాసు పలుకుతూ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు మోడీ దగ్గర ఆయనను ఒప్పించుకొని నువ్వు 40 టీఎంసీలు తీసుకుంటేనే మాకు ఈ పోలవరం ఈ నల్లమల సాగర్ మాకు పూర్తి అవుతుంది, నువ్వు ఒప్పుకో అంటే గురువు దక్షిణ కింద నువ్వు ఇలా మహబూబ్ నగర్ జిల్లాని దక్షిణ పెట్టాలనుకుంటున్నావు, తాకట్టు పెట్టాలనుకుంటున్నావు. దీన్ని ఎండగట్టడం కోసం ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ కంకణబద్దులై తెలంగాణ ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. నీ భాగవతం మొత్తం బయటపెడతాడు. నిన్న మొత్తం శాంపుల్ ఓన్లీ ట్రయల్ రన్ జరిగింది. ఒకవేళ ఆ నాయకుడికి ఇంత పట్టాలెక్కి ప్రజల మధ్యకి వెళ్తే ఇవాళ మా కేటీఆర్ గారు ఒకవైపు, హరీష్ రావు గారు ఇంకోవైపు, వారిద్దరూ అటు కుడి భుజం ఎడమ భుజం లాగా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉంటే తెలంగాణ ప్రజలే, నీ పాలమూరు జిల్లా ప్రజలే అక్కడి నుంచి నేను తరిమి కొడతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది అదే ధైర్యం మాకు. ఇవాళ మా నాయకుడు సుదీర్ఘంగా దాదాపుగా 6-7 గంటల పాటు పార్టీ కార్యకర్తల మధ్య, ఎమ్మెల్యేల మధ్య, ప్రజాప్రతినిధుల మధ్య కూర్చొని భవిష్యత్తు తెలంగాణ కోసం మనం కలలు కన్నాం. ఇవాళ ఎట్లా తెలంగాణ ఉండాలనో ఇవాళ 10 సంవత్సరాల్లో 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేసి తెలంగాణని ఇంత నిక్కచ్చిగా నిలబెట్టుకున్నాం. కాబట్టి ఇది కొనసాగాలంటే, ఇది ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మనం మీద పేగుబంధం ఉన్నది, ప్రేమ ఉన్నది. రైట్ మనతో పాటు చర్చలు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు. మల్లయ్య గారు నమస్తే. మల్లయ్య గారు, మనం చూస్తా ఉన్నాం నిన్న కేటీఆర్ గారు నల్గొండలో పర్యటించిన సందర్భం మనం చూసాం. ఈ సందర్భంగా అనేక కీలకమైన అంశాలని ఆయన ప్రస్తావించారు. అన్నిటికంటే ముఖ్యంగా దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వెంటనే సహకార ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరిన అంశం. దీనికి తోడుగా ముఖ్యమంత్రి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మరోసారి రకరకాల అక్రమ కేసుల పేరిట మరోసారి బీఆర్ఎస్ పై దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటివి సహించే ప్రసక్తి లేదు. ఇంతకంటే ఎక్కువ అణచివేతను, నిర్బంధాన్ని, అక్రమ కేసులను సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్నాం. ఇలాంటి కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తే అవి ఫలించవని కూడా స్పష్టం చేసిన ఈ 2 అంశాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందు జిల్లాల వారీగా ముఖ్యమంత్రి గారు సభలు పెడితే పేలవంగా జరిగినాయి. కుర్చీలు నిండక స్వతహాగా మంత్రి హోదాలో ఉన్న శ్రీహరి గారే మనం జిల్లాకి ముఖ్యమంత్రి వస్తే వారిని స్వాగతించాలి, ఇది పద్ధతి కాదు, మనం ఏమన్నా తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఖాళీ కుర్చీలను చూపించేసి మరీ చెప్పిండ్రు, అసహనాన్ని వ్యక్తం చేసిండ్రు. జిల్లాలో ఎక్కడ చూసినా సరైన స్పందన రాలేదు. ఓటు రూపంలో కూడా మన సమాధానం చెప్పారు. ఈరోజు ఎక్కడ సమావేశాలు పెట్టకపోయినా రోడ్డు ప్రయాణం సాగిస్తున్నా కానీ వచ్చి బ్రహ్మరథం పడతా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులకి. ఎందుకు వచ్చింది ఈ వ్యతిరేకత ప్రభుత్వం మీద అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాఖలాలు లేవు. ప్రజలకు ఏదో ఈరోజు మామూలుగా ఊరిచ్చే మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటే కుర్చీలో కూర్చుంటే సరిపోదు, మనం ఇచ్చిన మాటలు నెరవేర్చాలనే ఆలోచన ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది? నిన్న మొన్నటి వరకు ఎన్ని రకాలుగా ఏ కారణాలు చూపించేసి వాయిదా వేయాలనే ఆలోచనతో గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసారు. రిజర్వేషన్ల పేరు మీద 42% అని. చివరికి కోర్టు ముట్టికాయలేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు. మరి పార్టీ పరంగా కూడా ఇవ్వలేదు కదా. రాజ్యాంగ పరంగా అమలు కాని విషయాన్ని మేము పార్టీ పరంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సర్దుబాటు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఏ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా 42% రిజర్వేషన్ అమలు చేసిన దాఖలాలు వాళ్ళ పార్టీ పరంగా కూడా లేవు. ఈ రోజు ప్రజలు తిరుగుబాటు చేసిరు. ఒక రకంగా వాళ్ళు ఎక్కడ గెలిచినా సంఖ్యాపరంగా చూపిస్తా ఉన్నారు. మేము ఎందుకు సంఖ్య గెలిచినాం, వేలు గెలిచినాము, వాళ్ళు 4,000 5,000 కదా గెలిచిందని అంటున్నారు. మేము గెలిచిన ప్రతి దగ్గర మేజర్ గ్రామ పంచాయతీలలో భారీ మెజార్టీతో మినిమం 200 ఏ గ్రామ పంచాయతీ అయినా
కానీ వాళ్ళు ఎక్కడ గెలిచినా మైనర్ గ్రామ పంచాయతీలు గెలిచారు 2 ఓట్లు 5 ఓట్లు 10 ఓట్లు 20 ఓట్ల లోపల. ఇవాళ అధికారం పెట్టుకొని అధికార వ్యవస్థను ఉపయోగించుకొని పోలీసు యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి ప్రలోభాలకు గురి చేసి ఆఖరికి నామినేషన్ వేయడానికి పోయేటోళ్లను కూడా ఇబ్బంది పెట్టి కండోలు మార్చే ప్రయత్నం చేస్తే చివరికి వాళ్ళకి మిగిలింది ఆ సంఖ్య. అది నిజంగా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రావాల్సిన సంఖ్య కాదు. ఈ రోజు ఏ ఎన్నికలు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. పరోక్షంగా ఏం చేసుకోవాలి, పాలక మండలిని మేము ఏర్పాటు చేసుకోవాలన్నా ఏ రకంగా చేసుకోవాలి, ఏంది ఈ ఎన్నికలను ఏ రకంగా వాయిదా వేసుకోవాలి, రేపు కోర్టుకు ఎవరైనా పోతే ముట్టుకాయలు వేస్తే మా పరిస్థితి ఏంది అని అనేది భయాందోళన మధ్యన ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఏ ఎన్నికలు పెట్టినా రేపు గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీయే, ఎగరబోయేది గులాబీ జెండా అనేది పూర్తి సంకేతాన్ని మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో యావత్ తెలంగాణ ప్రజానికం ఇచ్చింది సందేశం. కాబట్టి దీనికి కారణం ఏంటి? కేవలం వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, వాళ్ళు అమలు చేస్తున్న పనితీరు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు. హెలికాప్టర్లకు పరిమితం అవుతున్నారు, విహారయాత్రలకు పరిమితం అవుతున్నారు. ఢిల్లీకి పోవడానికి ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఉంది తప్ప ఈడ గ్రామాలలో గురుకుల హాస్టళ్లలో ఇబ్బంది పడుతుంటే విద్యార్థులను పరామర్శించే తీరిక లేదు అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు ప్రజాపాలన అని చెప్పేసి పేరుకు చెప్పుకోవటమే తప్ప ప్రజాక్షేత్రంలో ప్రజల బాధల్ని బాధపడుతుంటే యూరియా గురించి ఇబ్బంది పడుతుంటే పట్టించుకున్న నాదుడు లేడు. దాని గురించి పరిష్కరించే ముందు చూపు మార్గం లేదు వాళ్ళకి. మొన్ననేమో ఏదో ఢిల్లీలో జాతీయ పార్టీ చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం యుద్ధం వచ్చింది కాబట్టి మేము యూరియా సరఫరా చేయలేకపోయినామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్కి ఒత్తాసు పలికే రఘునందన్ రావు ఒత్తాసు పలికి మరి మాట్లాడాడు. ఇవాళ ఏముంది? ఇవాళ ఏ యుద్ధం ఉంది? యాప్లు తీసుకొచ్చి ఈ యాప్లు ఎవరు ఉపయోగించుకోవాలి? ఈ యాప్ల వల్ల ప్రయోజనం ఏంది? ఎంతవరకు నిరక్షరాస్యులైన మామూలుగా రైతాంగం, చిన్న సన్నకారు రైతు వాళ్ళు ఈ యాప్లను పెట్టుకొని ఈ యాప్లలో లోడ్ చేసుకుంటే, బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇంటికి వచ్చే మార్గం ఏంది? ఎక్కడ అందుబాటులో ఉంది, ఏంటికి తెచ్చుకోవాలి, తెచ్చుకున్న తర్వాత ఎక్కడ భద్రపరచుకోవాలి వీళ్ళు? రేపు ఏదైనా మామూలుగా ఈ వాతావరణానికి గడ్డగట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ భద్రపరచుకోవడానికి కూడా వసతులు లేని చిన్న సన్నకారు రైతులకి ఈ యాప్ల పేరు మీద మోసం చేసే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఇప్పుడన్నా కళ్ళు తెరవాలి. వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న రైతాంగాన్ని నట్టేట్ల ముంచే ప్రయత్నం చేయొద్దు. కనీసం మందులు కూడా సరఫరా చేయలేక, విత్తనాలు సరఫరా చేయలేక, కనీస సదుపాయాలు సరఫరా చేయలేక ఈ ప్రభుత్వం వైఫల్యం చెంది రైతుల్ని నట్టేట ముంచొద్దు అనేది మా విజ్ఞప్తి. మనం చూస్తా ఉన్నాం మల్లయ్య గారు అలాగే దత్తాత్రేయ గారు కూడా చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్న పరిస్థితి. రైతులను మొదలుకొని రాష్ట్రంలోని అన్ని వర్గాలను కూడా గత 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ మోసం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఫలితాలు వచ్చాయి. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వానికి నిజంగానే దమ్ముంటే సహకార ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా కేటీఆర్ గారు విసిరిన సవాల్ కూడా పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. మరొక కీలకమైన అంశం కనిపిస్తుంది. దత్తాత్రేయ గారు, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తప్పకుండా జీవోలన్నింటినీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంటుంది, ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి ప్రజలే కీలకం కాబట్టి ప్రజలకు తప్పకుండా ఆ వివరాలు వెల్లడించాలి కాబట్టి అన్నింటినీ కూడా అన్ని జీవోలు కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి హైకోర్టు చేసిన ఈ కీలకమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జీవో 4ని ఏదైతే అమలు చేసిందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి స్పష్టంగా చెప్పిన అంశాన్ని మనం ఎట్లా చూడాలి? ఇది ఎట్లా ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రజాప్రభుత్వం అని, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం అని మాటలకు పరిమితం అవుతాం. కానీ వాస్తవంగా 2017 ఏప్రిల్ 10న కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వము అంటే ప్రజలకు జవాబుదారితనం. వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్. కాబట్టి ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది వాళ్ళ కళ్ళ ముందు ఉండాలా. ఏ చిన్న జీవో విడుదల కేసీఆర్ గారి ప్రభుత్వంలో 42,1300 పైచులకు జీవోలు విడుదలైతే ఆ ప్రతి జీవో కాపీని మనం వెబ్సైట్లో పెట్టేటువంటి ప్రయత్నం చేసినాం. ప్రజలకు తెట్టతలం చేసినాం. ఏ సంక్షేమ పథకానికి ఏ జీవో విడుదల చేసినాం, ఏ కట్టడానికి ఏది విడుదల చేసినాం. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ నుండి జీవోలన్నింటినీ దాచే ప్రయత్నం చేస్తుంది. జడ్జి గారు చాలా స్పష్టంగా ఆ జడ్జిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు.
why you are hiding the GOs if you are doing for the welfare of the people of Telangana state? Earlier government, the KCR government already issued a GO number 4. And why don't you implement the same GO in your government అని చెప్పిండు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈ జీవోలను దాచిపెట్టడంలో ఒకటే ఉందండి. ప్రభుత్వము ప్రజలకు చేయాలన్న మంచి కంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మొన్న సృజన్ రెడ్డి గారు వాళ్ళ బావమరిది గారికి ఇచ్చినటువంటి వేరే నిధులను మళ్లింపు కావచ్చు, లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళ పేరు మీద రియల్ ఎస్టేట్ భూముల దారాదత్తం చేయడం కావచ్చు, ఫ్యూచర్ సిటీ మీద జరుగుతున్నటువంటి హైరాణా కావచ్చు, మొన్న జరిగినటువంటి రైజింగ్ తెలంగాణ పేరు మీద విడుదల చేసినటువంటి జీవోలు కావచ్చు, అందాల భామల కోసం పెట్టినటువంటి ఖర్చులు కావచ్చు, ఆయన సొంతంగా పేరు ప్రఖ్యాత గేమ్ కావచ్చు, వీటన్నింటి కోసం ఖర్చు పెట్టిన డబ్బు నీ సొంతంది కాదు కదా. ఇట్ ఈస్ అండర్ ద గవర్నమెంట్ కాబట్టి, ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు నువ్వు జవాబుదారితనంగా ఈ జీవోలను ఎందుకు దాచిపెట్టినావు? ఎర్రవల్లి శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా అడిగారు. ఈ వాజ్ SC/ST కమిషన్ చైర్మన్గా పనిచేశారు. హీ నో వెరీ వెల్ హౌ టు ఆస్క్ ది గవర్నమెంట్ టు క్వశ్చన్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి చాలా స్పష్టంగా అడిగితే ప్రభుత్వం దగ్గర జవాబుదారితనం లేదు. ఇవాళ 3,000 జీవోలు తప్ప 19,000 జీవోల్లో 15,000 పైచిలకు జీవోలను దాచిపెట్టినారు అంటే దాంట్లో దోచుకున్న జీవోలే ఎక్కువ ఉన్నాయి. మీరు దోచుకున్నారు కాబట్టి దాచిపెడతా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా అవి ప్రజల ముందర ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి జీవో నంబర్ 4ని కూడా ఉటకాయించింది అక్కడ చాలా స్పష్టంగా. కాబట్టి దీంట్లో ఏమర్థమవుతా ఉంది అంటే రేవంత్ రెడ్డి గారు తన మంత్రులు మొన్న ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రాజెక్టులను చెక్ డ్యామ్లను కూల్చివేస్తూ ఇసుక మాఫియాకు దారులు వేస్తూ నదుల మధ్యలో నుంచి ఆ జీవోలన్నీ కూడా దోచుకోవడానికి తీస్తున్న జీవోలే కదా. వాళ్ళ ప్రజల సంక్షేమం కోసం నువ్వేమైనా జాబ్ క్యాలెండర్ విషయంలో జీవో విడుదల చేసినావా, లేకపోతే రుణమాఫీ కోసం జీవో విడుదల చేసినావా, ఆడవాళ్ళకి ఇస్తామన్నటువంటి ప్రతి మహిళని కోటీశ్వరాలను చేస్తా అన్నావు కదా. ఎంతమంది మహిళలను కోటీశ్వరాలను చేసినావో నువ్వు విడుదల చేయి, శ్వేతపత్రం విడుదల చేయి, నువ్వెన్ని సంక్షేమ పథకాలు వచ్చినా విడుదల చేయి, ఎంతమంది లబ్ధిదారులను విడుదల చేయి. ఇవన్నిటిని దాచిపెడుతూ నీ సొంత డబ్బా కొట్టుకోవడం కోసం నీకు పేరు వచ్చే ఫుట్బాల్ వల్ల ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక పౌరుడికి ₹1 లాభం వచ్చిందా? ఇవాళ నువ్వు పెట్టి తీసుకొచ్చిన అందాల భామల పోటీల వల్ల లేకపోతే ప్రపంచ మిస్ యూనివర్స్ పోటీలు పెట్టడం వల్ల ఈ రాష్ట్ర పరువు తీసిండ్రు కదా మీ మంత్రులందరూ కలిసి. మిస్ లండన్ ఏమనుకుంటూ పోయింది, నా మీద అబ్యూజ్ చేశారండి, నన్ను మిస్బిహేవ్ చేశారండి అని చెప్పి రాష్ట్ర మంత్రులే నన్ను ఓరచూపుతో చూశారని చెప్పేసి మాట్లాడుతూ వెళ్ళిపోవడం అంటే ఈ రాష్ట్ర పరువు గంగలో కలిపినట్టే కదా. మీరు గౌరవం లేదు కానీ తెలంగాణ సొమ్ముని మాత్రం అందాల పుట్ల మీద ఖర్చు పెట్టారు. కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మనం ఈ రేస్ పెడితే మనం ఇవాళ ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు నిలపడం కోసం హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయడం కోసం మనం కార్ రేస్ అనేటువంటిది నిర్వహిస్తే ఆ కార్ రేస్ వల్ల దాదాపుగా 702 కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెట్టుబడులు పెట్టి వారం రోజుల్లో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి చాలా మంది అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, కేంద్ర మంత్రులు వచ్చి అప్రిషియేటెడ్ దిస్ ఈవెంట్ అని చెప్పేసి. చెన్నై లాంటి నగరం పోటీ పడితే హైదరాబాద్ తలదండుకొని తీసుకుని మేము కదా పెంచినాం. ఇవాళ నువ్వేమో నీ సొంత ఇమేజ్ని పెంచుకోవడానికి కోసం తహతాలు ఆడుతూ ఉన్నావు తప్ప హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత డిస్టర్బ్ అయిందండి. ఇవాళ హైదరాబాద్ పేరు మీద 16,000 మంది పేద వర్గాలను గూడులేని పక్షులను చేసినాం. వాళ్ళ హైదరాబాద్ అంటే కూల్చడం కాదు కదా, హైదరాబాద్ అంటే నిర్మాణం. మేము నిర్మాణం చేసినాం. విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 9.5 yearsలో మేము 42 ఫ్లైఓవర్లు కట్టినాం, 12 అండర్ బ్రిడ్జ్లు కట్టినాం, 137 లింకింగ్ రోడ్స్ ఏర్పాటు చేసినాం, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినాం. వాళ్ళ హైదరాబాద్లో ఎక్కడికక్కడ పార్కులు ఏర్పాటు చేసినాం, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినాం. ప్రజల సంక్షేమానికి మేము పెద్దపీట వేసినాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మేము పెంచినాం. ఇవాళ మేము కట్టినటువంటి ప్రాజెక్టులను రిబ్బన్లు కట్ చేసి నువ్వేదో ఫోటోలకు ఫోజులు ఇచ్చి నేనే ఉద్ధరించినట్టుగా చేస్తే ప్రజలకు తెలియదా? ఇది కేసీఆర్ గారు కొబ్బరికాయ కొట్టినరు, ఇది కేటీఆర్ గారు శంకుస్థాపన చేశారని తెలియదా? తెలంగాణ హైదరాబాద్ ప్రజలకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 164 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇవాళ రోడ్డు డివైడింగ్స్ కానీ, ఎలివేటెడ్ లైటింగ్స్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు కదా. హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు, గ్రామాలు ఏ స్థాయిలో డెవలప్ అయినాయి. విదిన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ 9.5లో 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేసినాం కదా. పల్లెటూర్లకు వెళ్దాం మనం. గ్రామాల్లో మనకు ఒక ప్రకృతి వనాలు లేవు, గ్రామ పంచాయతీల నిర్మాణాలు లేవు, శ్మశాన వాటికలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? మేము బర్రెలు గొర్రెలు ఇస్తే మేము పశు సంపదని పెంచినమయ్యా. మేము ప్రజలకు చేతుల్లో డబ్బులు ఆడినిచ్చినాం. మేము ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత రూపాయి విలువ పతనం అయిపోయింది, ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా అయిపోయినాయి. నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినావు కదా. నీ అనుభవ లేమి వల్ల, అనుభవ లోపం వల్ల
ఇవాళ తెలంగాణ రాష్ట్రం దిగజారుతుంది కదా, ఆర్థిక క్రైమ్ల తెలంగాణ అయితే ఉంది, ఆత్మహత్యల తెలంగాణ అయితే ఉంది, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఎంతమంది చావులకు కారణమవుతావు? ఇవాళ ఉరితాడుకు వేలాడుతుంది తెలంగాణ నీ నిర్ణయాల వల్ల, నీ తప్పుడు నిర్ణయాల వల్ల. అందుకే కదా మా అధినాయకుడు కంటతడి పెడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, ఎంతో మానసిక వేదనలో ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ఎట్లయితుంది అని చెప్పేసి రగులుతా ఉన్నాడు. అందుకే కదా ప్రజల ముందుకు వస్తా అంటున్నాడు. కాసుకో ఇక, చూసుకో ఇక, నువ్వు ఏం చేస్తావు, నీ పతనం ప్రారంభమవుతుంది, నీ అంతం ముందే ఉంది. మనం చూస్తా ఉన్నాం జీవోలకు సంబంధించిన వ్యవహారంపై దత్తాత్రేయ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రగతికే కాదు ఏకంగా పారదర్శకత కూడా పెద్దపీట వేస్తే కాంగ్రెస్ హయాంలో పూర్తిగా జీవోలన్నింటినీ కూడా దాచేస్తా ఉన్నారు. కాబట్టి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉత్తర్వులన్నీ కూడా ప్రజలకు తెలిసేలా వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మల్లయ్య గారు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, ప్రతి విధానపరమైన నిర్ణయం కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులన్నీ కూడా దాచిపెడుతున్నారనే అంశం. దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఎర్రోల గారు వేసిన పిల్పై హైకోర్టు ఇచ్చిన కీలకమైన ఉత్తర్వులు మనం చూస్తూ ఉన్నాం. జీవోను తప్పకుండా జీవోలన్నింటినీ కూడా ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి హైకోర్టు జారీ చేసిన ఈ కీలకమైన ఆదేశాలని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. వాళ్ళ అక్రమాలకి తెరలేపినరు అనేది ఈ జీవోల ద్వారా తెలుస్తుంది. ఏదైతే జీవోలు ప్రజలకు ఉపయోగపడే జీవోలు తీయాలి ప్రభుత్వం. అప్పటికప్పుడు తాత్కాలికంగా ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో ఆ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగంలో లేనివి ప్రభుత్వం ద్వారా ఆమోదించి జీవోలు తీయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం వాళ్ళ అక్రమాలకి వెసులుబాటుగా ఉండే విధంగా, ఇప్పటికైతే ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలకి వెసులుబాటు ఉండే విధంగా అధికారులతో తాత్కాలికంగా అప్పటికప్పుడు జీవోలు తీపిచ్చేసి వాళ్ళు అనుకున్న పనులను చక్కబెట్టుకొని ఆ జీవోను పక్కకు పడేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు అక్రమాలు చేయడానికి ఈరోజు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసి అప్పటికప్పుడు తాత్కాలికంగా కొన్ని జీవోలు చేసి దానివల్ల వీళ్ళ పనులను చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనుల విషయంలో ఈ జీవోలు ఉపయోగపడట్లేదు. అవి ప్రజలకు కూడా ఉపయోగపడే జీవోలు కాదు ఈరోజు తీసేటివి. కాబట్టి ప్రభుత్వం ఎక్కడికక్కడ అందిన కాడికి దోచుకునే ప్రయత్నాలలో ఉంది అని అనటానికి దొడ్డిదారిన తీస్తున్న, రాత్రికి రాత్రి తీస్తున్న ఈ జీవోలు కూడా ఒక నిదర్శనం. కాబట్టి ఈ రోజు ఒక ప్రజాప్రతినిధిగా, ఈ విషయాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు న్యాయస్థానాన్ని సంప్రదించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో వాళ్ళ సొంత అవసరాలకు ఉపయోగపడే జీవోల్ని ఎన్నిటిని తీసారో లెక్కలేని జీవోల్ని తీశారు. ఏవి కూడా వెలుగులోకి రావట్లేదు. ఇప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకోవడం అనేది శుభ పరిణామం. ఈ జీవోలను అడ్డం పెట్టుకొని అక్రమంగా ఎన్నెన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని కొలగొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్పష్టంగా మల్లయ్య గారు కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు పారదర్శకంగా పరిపాలన అందించడమే కాదు, సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దూసుకెళ్లేలా చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా జీవోలను దాచిపెట్టడం అత్యంత దుర్మార్గం అని చెప్పేసి మల్లయ్య గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పాఠశాలలకు సంబంధించిన మూసివేతకు సంబంధించిన అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. దత్తాత్రేయ గారు, ప్రభుత్వానికి సంబంధించిన విద్యా వ్యవస్థ బీఆర్ఎస్ హయాంలో మనం చూసాం. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు ప్రభుత్వం విద్యా వ్యవస్థపై పెట్టే ఖర్చు ప్రభుత్వానికి భారం కాదు బాధ్యత అని. ఈ రకంగా ఏకంగా గురుకుల వ్యవస్థను ఇప్పటికే నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 1440 పాఠశాలల మూసివేతకు సంబంధించిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దీన్ని ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇంపాక్ట్ సొసైటీపై? ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు పల్లె నిద్ర పేరు మీద అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చాలా సీరియస్గా ఉంది. తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తెలుసు. నాయకుడే ప్రజల మధ్యకి వెళ్ళి కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ఏదో ఒక గ్రామంలో ఈరోజు ఇక్కడ వరకు వెళ్ళేసి పడుకొని ఆ ఊరు మొత్తం, ఆ ఊరిలో ఉన్న పరిస్థితులు ఏంది, దళితుల స్థితిగతులు ఏంది, దళితుల స్థితిగతులు చూసిన నాయకుడే దళిత బంధు తీసుకొచ్చాడు. ఎస్సీ ఎస్టీల పరిస్థితులు ఏంది, తాండాలు ఎట్లా ఉన్నాయన్న నాయకుడే తాండాలని గ్రామ పంచాయతీలు చేశాడు. ఇట్లా బీసీల పరిస్థితులు ఏంది, మళ్ళీ అందులో ఉన్నటువంటి అగ్రవర్ణాలలో కూడా పేదల పరిస్థితులు ఏంది, ఎందుకు బడికి రావట్లేరు పిల్లలు, స్కూల్కు పోకపోవడానికి కారణాలు ఏంది అంటే తల్లిదండ్రులు మూడు పూటల భోజనం పిల్లలకు పెట్టాలంటే కూలి పని చేసుకొని రావాలా, కొడుకు కూడా బిడ్డ కూడా ఆ కూలి పనుల్లో వాళ్ళతో వెళ్తే ₹1 ఎక్కువ వస్తుందని చెప్పేసి పిల్లల్ని బడి మానించే పరిస్థితి చేస్తున్నారు సార్. అంటే నాడు ఆలోచించినటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో రికార్డ్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి సీతారామ గారు,
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గురుకుల విద్యా వ్యవస్థ స్కూల్ ఎడ్యుకేషన్ వరకే ఉంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రత్యేకంగా లా కాలేజీ 5 సంవత్సరాల 5 లా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి 3 పూటల భోజనాలు పెట్టి పిల్లలందరినీ బడిబాట పట్టించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లా దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ కూడా సరైనటువంటి నిధులు ఇస్తూ, ముఖ్యంగా మళ్ళీ అక్కడ కూడా ఉదయం పొద్దున ఇంట్లోకెళ్ళి స్కూల్కి రావాలంటే భోజనం చక్కగా టైంకి అందదని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి, స్కూల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టి, ఆడపిల్లకు ఒకవేళ పెద్ద మనుషులు అయినటువంటి ఆడపిల్లలకు ప్యూబరిటీ వచ్చేటువంటి ఆడపిల్లలకు శానిటరీ ప్యాడ్స్ కూడా ఇచ్చి, అంటే ఎంత విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేసినామో అర్థం చేసుకోండి. కమిట్మెంట్తో పనిచేసి తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకో, పార్లమెంట్లో క్వశ్చన్, దేశంలోనే 0 ఎన్రోల్మెంట్ స్కూళ్ళలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థాయికి తీసుకుపోయింది. ఇవాళ స్కూళ్ళ శాతాన్ని మనము నంబర్ 1 స్థాయికి తీసుకుపోయి ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్యని మనం పెంచినాం. 9 సంవత్సరాలు విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ని పెంచి బెంగాల్ తర్వాత తెలంగాణ రాష్ట్రమే నంబర్ 1 స్టేట్ చేసినాం మనం. ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత దాదాపుగా 2000 పాఠశాలలు మూతబడతా ఉన్నాయి. ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ లెక్క పెట్టుకొని చూస్తే మొత్తం 26,000 పైచలకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే దాంట్లో 2,800 పాఠశాలలు మూతబడతా ఉంటాయి. నీ నిర్లక్ష్యం వల్ల, నీ చాతగానితనం వల్ల పిల్లలకు పెట్టేటువంటి అన్ని బంద్ చేసేసి ఆ మూతబడ్డ స్కూళ్ళల్లో ఉన్న సామాను మొత్తం కూడా అంగన్వాడీలకు వాళ్ళకు పంపుతా ఉన్నాడు. వాళ్ళ కేసీఆర్ గారు అంగన్వాడీ వర్కర్ల, ఆశా వర్కర్ల జీతాలు కూడా పెంచింది కేసీఆర్. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా హైయెస్ట్ అంగన్వాడీ సాలరీస్ ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. ఆశా వర్కర్ల జీతాలు పెంచింది కేసీఆర్ గారు, హోంగార్డుల జీతాలు పెంచింది కేసీఆర్. అంటే సర్వతోముఖాభివృద్ధికి సబ్బండ వర్గాలకు ఏదో ఒక విధంగా కేసీఆర్ వల్ల న్యాయం జరిగింది. ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత ఈ పాఠశాలలు మూతబడడం అంటే భవిష్యత్తు తెలంగాణ మూతబడుతున్నట్టు. ఇవాళ ఒక నాయకుడు ఏమన్నారంటే, దేశ భవిష్యత్తు ఎక్కడుందా అంటే పార్లమెంట్లో కాదయ్యా పాఠశాలల్లో ఉంది అని చెప్పారు. అంటే పాఠశాలలోనే కదా విద్యార్థి యొక్క భవిష్యత్తు అనేటువంటిది చిత్రీకరించబడుతుంది, లెక్కించబడుతుంది. ఆ లెక్కించబడే పాఠశాలను నువ్వు మూసేస్తున్నావు అంటే నీకు విద్య మీద ఎంత పతారా ఉంది, ఎంత సోయి ఉంది అనేటువంటిది అర్థమవుతుంది కదా. మళ్ళా దానికి తోడు నువ్వే ముఖ్యమంత్రివే, నువ్వే విద్యాశాఖ మంత్రివి. ఈ విద్యాశాఖ ఇంత కొట్టుబడతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు ఏ పూట ఏ క్షణం ఏ కూతురు చనిపోయిందనే వార్త వినాలను, ఏ కొడుకు చనిపోయిందనే వార్త వినాలను. నువ్వు వచ్చిన తర్వాత 168 మంది తల్లులకు కడుపు కోత మిగిల్చిన, పురుగన్నాలు తిని, పాముకాడుతోటి విషాహారాలు తిని, జ్వరాలు వచ్చి, నువ్వు వీళ్ళ మీద ఒక్కరోజు ఆయన సమీక్ష పెట్టిండా? ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష పెట్టి విద్యా వ్యవస్థ మీద సమీక్ష పెట్టి పాఠశాల విద్య ఎట్లా ఉంది, కాలేజీయేట్ విద్య ఎట్లా ఉంది, లేకపోతే గురుకుల విద్యా వ్యవస్థ పటిష్టంగా జరుగుతుందా లేదా, కల్తీ ఆహారం అండి 2,800 మంది కాంట్రాక్టర్లని అప్పుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఒకవేళ ఆహార పంపిణీ విషయంలో మీరు ఏమైనా నిర్లక్ష్యం చేస్తే ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 ఒక్కొక్క విద్యార్థి మీద నాణ్యమైనటువంటి భోజనం, వాడికి అరటిపండు, గుడ్డు, వాళ్ళ అన్నంలో 2 కర్రీలు, పెరుగు, సాంబార్, ఒక పాపడ్, ఇంత అద్భుతమైనటువంటి మెనూ పెట్టి వారం రోజులు సపరేట్ బ్రేక్ఫాస్ట్, ఒకరోజు ఉప్మా, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు వడ, ఒకరోజు దోశ, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ భోజనాలు పెట్టి వాడి హెల్త్ని కాపాడుకొని వాడి పౌష్టికాహారం ఏం తపన పడితే నువ్వు వచ్చిన తర్వాత ఇవన్నీ బంద్. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే వాళ్ళ బ్రదర్ యొక్క వియ్యంకుడికి 18 స్కూళ్ళకు సంబంధించినటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చింది, ఫుడ్ సప్లై. అదే మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళ బ్రదర్ యొక్క వియ్యంకుడు సప్లై చేస్తున్న స్కూల్లే 18 స్కూళ్ళలో 6 స్కూల్లో విషాహారం తిని స్కూల్ పిల్లలందరూ కూడా మనం హాస్పిటల్ పాలైన విషయం చూసినాం. నీ సొంత జిల్లాలోనే విషాహారం తిని పిల్లలు బెడ్ల మీద ఎక్కుతుంటే, మొన్న నువ్వు ఫుట్బాల్ ఆడుతూ ఉంటే పిల్లలందరూ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా మేము కోటి హాస్పిటల్ హరీష్ రావు గారితో విజిట్ చేస్తే అర్ధనాదాలు, తల్లిదండ్రుల ఏడుపులు, అయ్యో సార్ కేసీఆర్ సారే మంచిగా ఉండే సార్, మేము తప్పు చేసినాం సార్, ఎందు సార్ మా బాధ, ఒక్కగానొక్క బిడ్డే సార్, నాకు నా బిడ్డ చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి సార్ అని రోదనలు. ఇవాళ నువ్వు ఆసుపత్రుల్లో తెలంగాణ చేసినావు, ఆత్మహత్యల తెలంగాణ చేసినావు, చావుల తెలంగాణ చేసినావు. ఇది నీ పతారా. 1441 పాఠశాలలు మూతపడడం అంటే తెలంగాణ భవిష్యత్తు మూతపడడం, తెలంగాణ పిల్లలని రోడ్డు పాలు చేయడం, వీధి పాలు చేయడం, వాళ్ళని విద్యా వ్యవస్థను కుంటుపట్టించడం అనేది స్పష్టమైంది. మనం చూస్తున్నాము కేసీఆర్ గారి హయాంలో అత్యంత పటిష్టంగా దేశంలోనే అత్యుత్తమమైన విద్యా వ్యవస్థకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న గురుకులాలను ఇప్పటికే నిర్వీర్యం చేయడం అత్యంత బాధాకరం, దుర్మార్గం అని దత్తాత్రేయ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడుగా ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 1400కు పైగా మూతపడడం అనేది అత్యంత బాధాకరం. ఇదంతా కూడా పేద విద్యార్థులు, పేద తల్లిదండ్రులకు ఒక మరణ శాసనంలా మారే పెను ప్రమాదం పొంచి ఉందనే అంశాన్ని కూడా
ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మల్లయ్య గారు, మనం చూసాం బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థకు, విద్యా రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత 10 ఏళ్ల పాటు, దాని ఫలితాలు మనం చూసాం. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఐఐటి వంటి అత్యున్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన అపూర్వ సందర్భాలు ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు పూర్తిగా విద్యా వ్యవస్థ పూర్తిగా కునారిల్లుతోంది, సంక్షోభంలో కూరుకుపోతుందనే అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. గురుకుల వ్యవస్థ ఓవైపు నిర్వీర్యం అవుతూ ఉంటే, మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు కూడా పెద్ద ఎత్తున మూతపడతా ఉన్నాయి. 1441 పాఠశాలల మూసివేత అంటూ ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తను మనం ఎట్లా చూడాలి, దీని ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఆ రోజు నాటి ప్రభుత్వంలో గురుకుల అభివృద్ధి జరిగింది అని అనటానికి దేశ విదేశాల్లో ఈ రోజు గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వాళ్ళు మంచి మంచి కంపెనీలలో ఉద్యోగం చేయటమే ఒక నిదర్శనం. ఐఐటి ఇతరత్ర అన్ని రంగాలలో వాళ్ళు నిపుణులుగా మారారు. అదే రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామీణ వాతావరణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి మొదలు పెట్టుకొని అనేక పాఠశాలల్లో లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి పాఠశాల మెరుగైన వసతుల కోసం డిజిటలైజేషన్ చేశారు. అంటే విద్యా వ్యవస్థ మెరుగుపడాలనే ఆలోచనతోనే ఈరోజు ఏ రంగాన్ని నిర్వీర్యం చేయలేదండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వైద్య రంగం నిర్వీర్యమైపోయింది, స్థిరాస్తి వ్యాపారం నిర్వీర్యమైపోయింది. స్థిరాస్తి వ్యాపారంలో లక్షలాది మందిని జీవనోపాధి పొందుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు వేరే రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ స్థిరాస్తి రంగాన్ని నమ్ముకొని వ్యాపారాలు చేసేటోళ్ళందరూ కూడా ఈరోజు ఫార్మ్స్ అండ్ రిజిస్ట్రేషన్ రుసుము పూర్తిగా ప్రతి నెల తగ్గుకుంటూ పోతుంది. రాష్ట్ర ఆదాయం దాదాపుగా ఇప్పటి వరకు తగ్గటమే. ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రంగాలను అయితే అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు అవసరాలకు మించి కావలసిన వసతులు సమకూర్చారో ఆ రంగాలన్నింటినీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వైద్య రంగం పరిస్థితి ఆలోచించండి. అయ్యాల నార్మల్ డెలివరీస్ అవుతుండే. కేసీఆర్ కిట్లు ఇవ్వటానికి ప్రధాన కారణం ఏంటి? ఏదో ప్రభుత్వం మెప్పు పొందటం కోసం కాదు. ఆ టైంలో అగ్రికల్చర్ లేబర్ కానీ ఇతరత్ర ఏ రోజుకు ఆ రోజు జీవనోపాధి పొందేటోళ్ళు, కూలీనాలు చేసుకునే స్త్రీలు, గర్భిణీ పేరు మీద మామూలుగా వాళ్ళు రెస్ట్ లో ఉంటారు కాబట్టి ఇల్లు గడవని పరిస్థితి ఉంటది. అత్తమామల చీత్కారానికి గురి కావద్దనే ఉద్దేశంతో వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం సమకూర్చాలనే ఆలోచనతో 3 నెలలో 4 నెలలో రిసీవ్ తీసుకుంటే దానికి ఉపయోగపడటానికి కోసం 12,000 13,000 రూపాయలు పాప పుట్టినా బాబు పుట్టినా అని చెప్పేసి కేసీఆర్ కిట్ పేరు మీద నాణ్యమైన వస్తువులు ఇవ్వడంతో పాటు వాళ్ళకి జీవనోపాధి ఉండే విధంగా ప్రభుత్వం వసతి ఏర్పాటు చేసింది. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి పోదామంటే ఎవరైనా పోయే పరిస్థితి ఉందా? అందరు ఈ మధ్య కాలంలో నిండు గర్భిణీలు చచ్చిపోయారు, పసిపిల్లలు చచ్చిపోయారు. అంటే ఈ దుస్థితి వైద్య రంగాన్ని కూడా నిర్వీర్యం చేశారు, విద్యా రంగాన్ని నిర్వీర్యం చేశారు, స్థిరాస్తి వ్యాపారాన్ని నిర్వీర్యం చేశారు. ఆఖరికి వ్యవసాయ రంగాన్ని కూడా బోనస్ పేరు మీద నమ్మబలికి ఈ రోజు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. తూకం తాలు పేరు మీద మోసం జరుగుతూ ఉంది. బోనస్ ఇచ్చిన దాఖలాలు లేవు. కాలం సహకరించక ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకి, పంటలు నష్టపోయిన వాళ్ళకి కనీసం ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏ రంగం మీద వీళ్ళకి శ్రద్ధ లేదు. ఈరోజు ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. రేపు సుదీర్ఘ కాలం పాటు ఈ దేశానికి ఉత్పత్తి చేసే విద్యార్థుల్ని మంచి వ్యవస్థను తయారు చేయాలనే ఆలోచన ఉండాల్సిన ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ప్రజలకి ఆరోగ్యాన్ని అందించాల్సిన ఈ ప్రభుత్వం వైద్య రంగాన్ని గాలి వదిలేసింది. ఈ ప్రజలకి, దేశ ప్రజలకి అందరికి అన్నం పెట్టే రైతన్నని కాపాడాల్సిన ఈ ప్రభుత్వం రైతన్న భవిష్యత్తుని ఆడుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి వాళ్ళు అక్రమ సంపాదన ద్వారా జేబు నింపుకొని ఢిల్లీకి మూటలు పంపించే ప్రయత్నంలో ఉండి అధికారాన్ని కాపాడుకునే ఆలోచనలో ఉన్నారు తప్ప ఈ రోజు ప్రజల్ని బాగు చేద్దాము, ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చారు బాగు చేయడానికి. గతంలో ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో అందించిన ఆలోచన కూడా లేదు వాళ్ళకి. కొత్తగా ఏవేవో చేయాల్సిన అవసరం లేదు, ఏవో బ్రహ్మాండాలు సృష్టించాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిని కాపాడుకొని అభివృద్ధి చేసుకుంటూ పోతే కూడా ఈ రోజు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే ఈ తెలంగాణని తిరోగమనం వైపు నడిపిస్తా ఉన్నారు. మార్పు అంటే ఇదేనా మార్పు? చెప్పండి. మార్పు అని చెప్పేసి ప్రజలు ఆలోచించి అవకాశం ఇస్తే ఏం మార్పు జరుగుతుంది?
2014 కంటే ముందు వలసలు తెలంగాణను చూపిస్తున్నారు, ఓకే. పేదరికంలో ఉన్న తెలంగాణను చూపిస్తున్నారు. ఆ రోజు అంబలు దాగిన తెలంగాణని మళ్ళొకసారి గుర్తు చేసే పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లాలో ఒకప్పుడు ఏంటండి, అంబలు కేంద్రాల్ని కమ్యూనిస్టులు ఏర్పాటు చేశారు. ఎస్. ప్రజలు అంబలి తినడానికి తిండి లేక తంటి పిల్లల్ని సంకనేసుకొని ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తల్లిపోయి కూలినాలు చేసుకునే దుస్థితి ఉండేది. అవును. అటువంటి తెలంగాణని ఈరోజు సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మళ్ళీ నీళ్ల వాటా కేటాయింపులలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరి ప్రయోజనం కోసం? ఆంధ్ర ప్రయోజనాల కోసం. వారి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒప్పందాలు, నీటి వాటాలను తగ్గించి కూడా ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. ఎవరికి ప్రయోజనం? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రయోజనం చేయడానికి, తెలంగాణ ప్రజల మనోభావాన్ని తాకట్టు పెట్టి, ప్రయోజనాలని తాకట్టు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతటి దుర్మార్గం ఇది. ఈ దుర్మార్గాన్ని ఖండించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? తెలంగాణ సాధించిన నాయకుడిగా 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని నడిపించి అభివృద్ధి పదంలో దేశంలో చిన్న రాష్ట్రమైన, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైన, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచిన ఈ తెలంగాణని ఈ రోజు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరికి? చంద్రబాబు నాయుడుకి, ఆంధ్రాకి. ఎంత రేపటి భవిష్యత్తు ప్రమాదాన్ని గుర్తించాల్సిన బాధ్యత యువతరం మీద ఉంది. తెలంగాణ ఎందుకు కొట్లాడి సాధించుకున్నాం? మన ప్రయోజనాలు ఏంటి? మనకున్న వనరులను వినియోగించుకోవాలనే ఆలోచనతోని ఒక్కొక్క దాన్ని ఒడిసిపట్టి అవపోసాన్ని పట్టుకున్న మూల అన్ని గ్రామాల గురించి పరిజ్ఞానం ఉండి అవపోసాన్ని పట్టిన కేసీఆర్ గారు ఎక్కడ ఏ ప్రాజెక్టును తీసుకురావాలి, ఎక్కడ ఏది పెడితే ప్రయోజనం అవుతుంది, ఏ ప్రాంతానికి ఏది మేలు చేకూరుస్తుంది అని చెప్పేసి ప్రణాళికాబద్ధంగా రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసిన ఈ తెలంగాణని ఈ రోజు ఎక్కడికక్కడ కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా తయారు చేసే పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో ఒప్పుడుతూ ఉంది. ఈ ప్రమాదాన్ని అరికట్టాల్సిన బాధ్యత యువతరం మీద ఉంది, విద్యార్థి లోకం మీద ఉంది, మేధావులు మేల్కొనాల. మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన వ్యవస్థలను కూడా విధ్వంసం చేస్తుంది ఈ ప్రభుత్వం అని మల్లయ్య గారు, అలాగే దత్తాత్రేయ గారు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తెలంగాణ కాకుండా యువత కూడా దీనిపై ప్రశ్నించాలి, మేధావులు కూడా దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుతున్న సందర్భం కూడా మనం చూస్తాం. దత్తాత్రేయ గారు, మరొక కీలకమైన అంశం రైతాంగానికి సంబంధించి గతంలో మనం చూసాం యూరియా కోసం 2-3 నెలల పాటు వారు పడిగాపులు పడ్డారు, అర్ధరాత్రి జాగారాలు చేసిన పరిస్థితి. మరోసారి అలాంటి పరిస్థితులే దాపురిస్తున్నాయనే మరో కీలకమైన అంశం కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తోంది. షాప్లో యూరియా దొరకలేదు, ఇప్పుడు యాప్లో కూడా దొరకట్లేదని అన్నదాతలు వ్యక్తం చేస్తున్న ఈ ఆవేదన, ఆగ్రహానికి సంబంధించి ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? రైతులను ఇబ్బంది పెట్టడానికి కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. రైతుల మీద ఇంత కూడా కనికరం లేదు. పాపం తెల్లవారుజామున 3 గంటల నుంచి లైన్లో నిలబడితే వంతులు పెట్టుకొని, నేను 2 గంటలు నిలబడతా బిడ్డ, మళ్ళీ నువ్వు వచ్చి నిలబడని చెప్పి కూతురుని, కొడుకుని, వృద్ధుల్ని, తల్లిని కూడా, పాపం మంచాలో ఉన్నటువంటి తల్లిని కూడా తీసుకుపోయి ఆ యూరియా బస్తాల లైన్లో నిలబెట్టారు. తీరా వస్తుందా అంటే రాకపోయేసరికి వాళ్ళ ఆవేశం కట్టలు తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి గోదాముల మీద దాడులు చేసే పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ప్రభుత్వానికి నిజంగానే రైతులపైన చిత్తశుద్ధినే ఉంటే షాపులు యూరియా బస్తాలన్నా అవైలబుల్ ఉండాలి. పోనీ యాప్లు పెట్టినవు, ఆ పెట్టినటువంటి యాప్ ఆపరేట్ చేయాల్సింది రైతులు. రైతులకు అది ఆపరేట్ చేయడం రాదు, వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు యూజ్ చేయడం రాదు. మరి వాళ్ళు ఇప్పుడు నీ యూరియా బస్తాల కోసం ఇప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్లు కొనుక్కొని ట్రైనింగ్ తీసుకోవాలా? సో ఏవోలని మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత స్పష్టంగా అంటే, వారం రోజుల్లో యూరియా వస్తుంది అంటే గ్రామ పంచాయతీలకు సమాచారం పోయేది, మండల హెడ్ క్వార్టర్ నుంచి ఏఈఓలు తీసుకుపోయి ఊర్లో ఉన్నటువంటి రైతు వేదికల్లో పెట్టేవారు. పట్టా పాస్బుక్ల ఆధారంగా ఒక రైతుకు 2 ఎకరాలు ఉంటే ఎంత ఇవ్వాలి, ఎకరం ఉంటే ఎన్ని బస్తాలు ఇవ్వాలి, లెక్క ప్రకారం వాళ్ళకు 6 నెలల 3 నెలల ముందే యూరియా బస్తాలు వాళ్ళ ఇంటికి చేరేవి. నీవేమో తీసుకొచ్చిన తర్వాత ఎంత ప్రాబ్లం అంటే, ఇప్పుడు కౌలు రైతులది ఒక సమస్య. కౌలు రైతులకు పట్టా అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. వాళ్ళ దగ్గర పట్టాలు ఉండే ఆధార్ కార్డులు, ఎందుకంటే కౌలుకు తీసుకొని చేస్తారు. ఓనర్ దగ్గరికి పోయి అడిగితే ఓనర్ నేను ఎందుకు ఇస్తానా నీకు పట్టా పాస్బుక్, నేనే చూసుకుంటా పో అంటారు. వాళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రైవేటు గోదాములలో పెడతారట. ప్రైవేటు గోదాములో పెట్టడం అంటే యథేచ్ఛగా ప్రభుత్వమే ముక్కుమ్మడిగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకోమని చెప్పేసి వాళ్ళ దళారులకు స్వేచ్ఛనిస్తున్నట్టుగా స్పష్టమైంది. తీరాలంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి పాత పద్ధతిలోనే రైతుల యొక్క భూములు లెక్కల ఆధారాలు చూసుకొని ఎవరు వ్యవసాయం చేస్తారో, ఎన్ని ఎకరాలు ఉంది, ఏ పంట వేసాడో, పంట ఆధారంగా బస్తాలు ఇచ్చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఫోన్ చేసి, ఏం యాప్రా నాయన ఇది, దీంతో మాకు తలకాయ నొప్పి వచ్చింది, మేము ఈ పార్టీలో పనిచేసి మాకు సిగ్గుపోతుంది అని అంటున్నారు.
ఎస్ మల్లయ్య గారు, ఎట్లా చూడాలి? మనం గతంలో కూడా చూసినాం రైతులు ఏ రకంగా పడిగాపులు పడ్డారో. గత 5-6 నెలల క్రితమే మనం పెద్ద ఎత్తున చూసినాం, 2-3 నెలల పాటు కష్టాలు పడ్డ పరిస్థితి. మరోసారి అవే యూరియా కష్టాలు ఇప్పుడు రైతును వెంటాడుతున్న అంశం ఈరోజు పత్రికల్లో, అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి యూరియా కోసం పడుతున్న కష్టాలని? ప్రభుత్వం అనేది ప్రజలకి, రైతులకి ఎప్పటికప్పుడు మెరుగైన వసతులు ఏ రకంగా సమకూరుద్దామనే ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఈరోజు ఇబ్బందుల పాలు చేయటం ఎట్లా అనేది ఆలోచిస్తుంది. ఎంతమంది చదువుకున్నారండి యాప్ని ఆపరేట్ చేయడానికి? పోనీ ఈ యాప్ ప్రకారం కూడా అందుబాటులో ఉంటుందా అనంటే ఏ గోడౌన్లో ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఏ గోడౌన్లో ఎట్లా చెక్ చేసుకోవాలో తెలియదు. ఇంతకుముందు ఎరువు జల్లాలని అనుకుంటే పొలానికి పోవాలనుకున్న రైతు మోటార్ సైకిల్ మీద పోతూ ఆ షాప్ కాడుకో గోడౌన్ కాడుకో పోయేసి ఒక కట్ట వేసుకొని పోయి బొచ్చ పట్టుకొని పోయి అప్పటికప్పుడు చల్లుకొని వచ్చేటోడు. ఈ రోజు ఈ యాప్ల పేరు మీద ఎక్కడికి పోవాలి, ఎక్కడ తెచ్చుకోవాలి, తెచ్చుకున్న దాన్ని ఎక్కడ భద్రపరచుకోవడానికి అవకాశం ఉండే 1 రూము 2 రూములో ఉన్న ఇళ్లల్లా చిన్న సన్నకారు రైతులు ఆ యూరియాని ఎక్కడ పెట్టుకోవాలి? రేపేమన్నా ఈ చలికాలంలో గడ్డగడితే పరిస్థితి ఏంది? విడతల వారిగా ఇప్పుడు ఈ పంటకి 2-3 సార్లు విడతల వారిగా వేయాలి. ఈ 2-3 సార్లు విడతల వారిగా తెచ్చుకోవడానికి సదుపాయాలు పోని గ్రామాలలో ఏమైనా భద్రపరుస్తారా? ఎక్కడ తెచ్చుకోవాలని ఒక ప్రణాళిక లేదు వీళ్ళకి, ఒక శాస్త్రీయత లేదు. ఏదైనా కానీ మేమేం చేస్తే అదే శాస్త్రం అనే విధంగా తప్ప ఈ ప్రజలకు మెరుగైన సేవలను ఏ రకంగా ఆలోచిద్దామనే ఒక చిత్తశుద్ధి లేదు. ఇబ్బంది పెట్టడం ఎట్లా? దీన్ని వచ్చిన స్టాక్ను కూడా పక్క దావు బట్టి చేసి బ్లాక్ మార్కెటింగ్ చేసుకోవడానికి, జేబులు నింపుకోవడానికి ఏ రకమైన వెసులుబాటు ఇవ్వాలి, వాళ్ళ కింది స్థాయి నాయకులకి జేబులు ఎట్లా నింపాలనే ఆలోచన చేస్తుంది తప్ప ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు, చిత్తశుద్ధి లేదు, చేద్దామనే ముందు చూపు లేదు. కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం, రైతాంగం ఈరోజు మేల్కొనాలి. ఎప్పటికప్పుడు ఇది యాప్ల పేరు మీదనో కొరత పేరు మీదనో ఇంకేదో అని చెప్పేసి కేవలం చేతులు కట్టుకొని కూర్చుంటే కాదు. ఇవాళ రైతాంగం ఎవరి కోసం చేస్తుంది? పంటలు పండించడానికి నష్టపోయిన, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది జరిగిన, ఇతరత్ర కారణాల వల్ల నష్టపోయిన, అయినా ఈ దేశానికి అన్నం పెట్టే, యావత్ ప్రజానికానికి అన్నం పెట్టే రైతన్నని సుభిక్షంగా ఉంచాల్సిన ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. కాబట్టి రైతాంగం కళ్ళు తెరవాలి, ప్రభుత్వం మీద కన్నెర్ర చేయాల్సిన అవసరం ఉంది. దానికి తప్పకుండా నీళ్ల కోసం ఏ రకంగా అయితే ఉద్యమం మొదలవుతుందో ఈ రైతాంగం పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటానికి సిద్ధం చేస్తాం. అన్నిట్లలో అన్యాయం జరుగుతుందండి. ఒక యూరియానే కాదు, తూకం దగ్గర, తాలు పేరు మీద, కోత దగ్గర, నిన్న మొన్న మామూలుగా వర్షాల వల్ల పడిపోయిన ఆ వరి పంటను కోయటానికి 2 గంటలు పట్టే 4 గంటలు పట్టింది. అదనపు ఖర్చులు భరించాల్సి వచ్చింది. పోయినసారి మొత్తం వరి పంట మీద నష్టాన్ని చూసిరు రైతాంగం. ఇబ్బందులు పాలైన రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకోవాల్సింది పోయి ఇంకా అదనపు కష్టాలని కొంతిస్తా ఉంది ప్రభుత్వం. రైతులను పూర్తిగా అష్ట కష్టాల పాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని మల్లయ్య గారు, దత్తాత్రేయ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తప్పకుండా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. రైతులకు వస్తున్న ఈ కష్టాలపై తప్పకుండా రానున్న రోజుల్లో రైతులను సంఘటితం చేసి తప్పకుండా ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లయ్య గారు, అలాగే దత్తాత్రేయ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ.